2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము. ఆడపిల్లలు అంటే రకరకాలుగా ఇబ్బందులైతే ఫేస్ చేస్తూ ఉన్నారు. అంటే తండ్రికి ఆడపిల్ల మీద చాలా ఎక్కువగా బాధ్యత ఉంది అని చెప్తూ ఉంటారు. కాబట్టి బయట సొసైటీ ఇలా ఉంది, ఇలాంటి చెడు పనులైతే జరుగుతూ ఉన్నాయి. నువ్వు అందులో వెళ్ళొద్దు, నువ్వు నీకే ఇన్ఫర్మేషన్ వచ్చినా ఫస్ట్ నేను మీకున్నాను, నువ్వు నాతోటే కమ్యూనికేట్ చెయ్యాలి అని ఒక తండ్రి ఒక ఆడపిల్లకి ఎలా చెప్పొచ్చు అంటారు? చాలా ఇంపార్టెంట్. నిజంగా నేను కూడా ఒక ఆడపిల్ల తండ్రిగా చెప్తున్నా. ఒక 14-15 ఇయర్స్ రాగానే తెలియని హార్మోనల్ చేంజెస్ శరీరంలోకి వచ్చి బయట అన్నీ కలర్ఫుల్గా ఇంట్లో వాళ్ళు బంధించేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇదే టైంలో మైండ్ ఎలా మారిపోతుందంటే నేను నా ఇష్టం వచ్చింది చేస్తాను అనే ఒక తెలియని ఫ్రీడమ్ కోరుకుంటుంటుంది. దే హ్యావ్ దేర్ పర్సనల్ నీడ్స్ అంటారు. ఆ నీడ్స్ వల్ల కూడా వాళ్ళు ఏదో నేను చాలా తెలివిగా ఆలోచించేస్తున్నాను అంటారు. సో ఎవరైనా సరే, ఏ అమ్మాయి అయినా ఈ వీడియో చూస్తుంటే నేను చెప్తున్నాను, తల్లి ఒక తండ్రి పొజిషన్లో ఉండి చెప్తున్నాను, వెరీ ఇంపార్టెంట్. తెలియని వ్యక్తి నీకు హాయ్ బేబీ అనో, డార్లింగ్ అనో, లేకపోతే ఏదో ఫ్రెండ్ అనో, లవ్ అనో ఏదో పేరు చెప్పి నిన్ను మోసం చేయడానికి ట్రై చేస్తే పడకు. ఎందుకంటే నిన్ను అలా రోడ్ల మీద వాట్సాప్ల్లో వెతుక్కునేవాడు నిజమైన వాడు కాదు. రోడ్డు మీద వాట్సాప్ మీద ప్రేమలు దొరకవు. వెరీ ఇంపార్టెంట్. స్టేటస్ల్లోనూ ఇన్స్టాగ్రాముల్లోనూ ప్రేమలు దొరకవు. చాలా ఇంపార్టెంట్. జీవితం ఇన్స్టాగ్రామ్లోనో సోషల్ మీడియాలోనో జరగవు. ఇది వెరీ ఇంపార్టెంట్. నీకు మత్తిచ్చో, లేకపోతే నీ ఇంట్లో వాళ్ళను సెపరేట్ చేసో, నీతో తప్పుడు పని చేయించో, అర్ధరాత్రి 4 గంటలకి 3 గంటలకి బయటికి తీసుకెళ్ళో, బండి మీద తిప్పో, అది ప్రేమ కాదు. నిజమైన ప్రేమ నీ కోసం నిలబడుతుంది. నిజమైన ప్రేమ నీతో కలిసి ఉంటుంది. నిజమైన ప్రేమ డైరెక్ట్గా నీ తల్లిదండ్రుల దగ్గరికి రాగలుగుతుంది. నిజమైన ప్రేమ నీ తల్లిదండ్రులను సెపరేట్ చేసి నీ పర్సనాలిటీని సెపరేట్ చేసేలా ఉండదు. ఇది నిజమైన ప్రేమ. తెలియకుండానే మన ఆ ట్రాప్లో దింపి ఆ చీకటిలో మనం మన ఇంట్లో వాళ్ళని కూడా వద్దనుకునేలాగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు డ్రగ్స్ అని, లేకపోతే ఫొటోస్ అని, వీడియోస్ అని, మనం చేసే అన్ని పర్సనల్ పనులన్నిటికీ వీడియోలు తీసి ప్రూఫ్లుగా పెట్టుకుని మోసం చేస్తున్నారు. అందుకని ఏ అమ్మాయి అయినా సరే, 13-14 ఏ అమ్మాయి అయినా సరే, ప్లీజ్ ఇలాంటి నక్కలు తిరుగుతున్న రోజుల్లో జాగ్రత్తగా ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఏ తండ్రి చెప్పలేని మాటలు ఏంటంటే, వాడెవడో నిన్ను మోసం చేసి తీసుకెళ్ళిపోతాడే, ఓ రూమ్కి ఎక్కడికో తీసుకెళ్తాడే అని చెప్పలేని మాటలు. నేను ఐ థింక్ ఐ హ్యావ్ దిస్ కెపాసిటీ. ఒక కౌన్సిలర్ గానో, లేకపోతే ఒక న్యూరోలింగ్విస్టిక్ ప్రాక్టీషనర్ గానో, ఎమోషనల్ థెరపిస్ట్ గానో ఐ వాంట్ టు డూ దిస్. ఎందుకంటున్నా అంటే, ఇలా తెలియక ఇరుక్కుపోయి వెనక్కి రాలేక వాడిని బతిమలాడుకుని రోడ్డు వెనకాల పడి, వాడు నువ్వు నాకు వద్దుపో అని చెప్పి వెళ్తుంటే వాడు వెనకాల పరిగెట్టే అమ్మాయి, నేను ఏం చేసినారా, నేను నిన్ను ప్రేమించినా అంతేరా అని తల్లిదండ్రులను వదిలేసి వెనకాల పరిగెడుతున్నా, వాడు నువ్వు నాకు వద్దుపో, ఏం చేసుకుంటావో చేసుకోపో, నేను ఇంతే అనేటట్టుగా చేస్తే ఏ అమ్మాయికి అలాంటి పరిస్థితి రాకూడదు. ఏ అమ్మాయికి అలాంటి సిచ్యువేషన్ రాకూడదు. రాకుండా ఉండాలి అంటే లిమిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నా బుక్ ద బ్యాలెన్స్లో కూడా రాసా. లిమిట్, బ్యాలెన్స్. నువ్వు ఫ్రెండ్స్ ఉండొద్దు అని చెప్పట్లే, నువ్వు ప్రేమించొద్దు అని చెప్పట్లే, నువ్వు మోసపోవద్దు అని చెప్తున్నారు. ఈ మోసపోవద్దు అని చెప్పే తల్లిదండ్రులు దుర్మార్గుల్లో కనిపిస్తారు. ఆ ఏజ్లో ఎలా ఉంటుందంటే, అది నాకు ఇష్టము, నా లైఫ్ నేను సెటిల్ చేసుకోవద్దా, నాకు తెలియదా అనే ఒక ఆలోచన దృక్పథంలోకి వెళ్ళిపోతారు. వీళ్ళు మారలేరు. ఎందుకంటే వాడు కంప్లీట్గా మోసం చేసేస్తే తప్ప వీళ్ళు మధ్యలోంచి బయటకు రాలేరు. అలాగ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఈ ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు కొట్టేది మైండ్ మీద దెబ్బ ఎన్ని జన్మలెత్తినా పోదంత దారుణంగా ఉంటుంది. అందుకోసమే తల్లిదండ్రులు నీ మంచి ఆలోచిస్తారు అన్న సింపుల్ పాయింట్ అర్థం చేసుకోవాలి. లేదా నీ కాళ్ళ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నువ్వు నిలుచోగలవు, నీకంటూ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, నీకంటూ ఎమోషనల్ స్టెబిలిటీ ఉంటే తప్ప ఎప్పుడు రాంగ్ డెసిషన్లోకి వెళ్ళొద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో ట్రాప్ చేయడం, వాటిని యూజ్ చేసుకోవడం కామన్ అయిపోయింది. ఏ అమ్మాయి కూడా అలాంటి ట్రాప్లో పడి మోసపోకూడదు. ఎప్పుడు కూడా మోసపోకూడదు. అందులోనూ తల్లిదండ్రులకు పెట్టే బాధ, ఎవరినైనా మనము ఇబ్బంది పెట్టచ్చు, కానీ తల్లిదండ్రులని ఎప్పుడూ ఏడిపించకూడదు. అన్ని పాపాలలోకి మహాపాపం అంటారు తల్లిదండ్రులను బాధ పెట్టు.
కొంచెం టైం తీసుకున్నా సరే, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినా సరే, సినిమాల్లో చూపించినట్టుగా నువ్వు లేచిపోయి పారిపోయి పెళ్లి చేసుకోవడం, నీ ఇంటి పరువు పోయినా పర్లేదు అనుకోవడం, ఇవన్నీ సినిమాల వరకు బాగుంటాయేమో, కానీ రియల్ లైఫ్కి వచ్చేసరికి కాదు కాదు కాదు. ఎందుకు చెప్తున్నానంటే, తల్లిదండ్రులు ఏడిస్తే ఆ ప్రతి కన్నీరుకి నువ్వు చెల్లించుకోవాల్సి వస్తుంది. వెరీ వెరీ రాంగ్. నీ మీద 20 సంవత్సరాలు ప్రాణం పెట్టుకుని నువ్వు రిటర్న్ ఏదో ఇస్తావని కాదు, నా కూతురు బాగుండాలి, మంచిగా ఉండాలి, మేం చేయమా పెళ్ళి, మంచిగా చేయాలి అనే ఒక ఆలోచనతో ఉంటే వాళ్ళని మోసం చేయడం అనేది చాలా చాలా దారుణమైన విషయం. అది కూడా ఎవరి కోసం? అర్ధరాత్రి 11 గంటలకు 12 గంటలకు ట్యాంక్ బండ్ మీద తిప్పేవాడి కోసము, కేక్ కట్టింగ్లు చేయించేవాడి కోసము ప్రేమ కానే కాదు. అసలు అది ప్రేమనే కాదు. ఎప్పుడైతే కేక్ కట్టింగ్ల కోసమో, టీషర్ట్ల కోసమో, లేకపోతే ఇద్దరు ప్రేమగా ఉండి చేయి పట్టుకుని తిరగడం కోసమో, ఆర్ పీడిఏ పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ ఎఫెక్షన్ కోసమో కాదు. వీటికి ఎలా లింకులు పెడతారంటే, ఈ మధ్య ఒక అమ్మాయి చిన్నప్పుడు మా స్కూల్లో మా నాన్న రిపోర్ట్ కార్డు తీసుకోవడానికి రాలేదు, నేను ఎక్స్పెక్ట్ చేశాను, మా నాన్న ఎంతసేపు సంపాదనలో పడిపోయి ఉన్నాడు అందుకనంటే, కానీ వాళ్ళ ఫాదర్ అన్నీ చేశాడు, 1-2 సార్లు ఎప్పుడో పని బిజీ ఉండి రాలేకపోతే అది కారణం చెప్తుంది. అప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేశాను ఫంక్షన్స్ కోసం, ప్రోగ్రామ్స్ కోసం, ఆయన రాలేదు, నా యాన్యువల్ డే ఫంక్షన్కి రాలేదు, అందుకని నేను ఇప్పుడు వీడితో వెళ్ళిపోతున్నాను. సో కారణాలు ఏదో చెప్తారు, అన్నెసెసరీగా మన బ్రెయిన్ వాష్ చేస్తారు. నేను ఆవిడ దొరకకపోతే సూసైడ్ చేసుకుంటా అంటారు. అంత పిచ్చితనంలోకి, మూర్ఖత్వంలోకి వెళ్ళకూడదు. నాకు అనుకున్నదే జరగాలని మీరు ఒక టైప్ ఆఫ్ లిమిట్లోకి వెళ్ళకూడదు. కన్విన్స్ చేయండి, మాట్లాడండి. మనకంటూ ఎమోషనల్ స్టెబిలిటీ వచ్చాక ఏమేం చేయాలో అన్నీ చేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్. దీంట్లో కులమని, మతమని, ప్రాంతమని కొంత పేరెంట్స్ ఎఫెక్ట్ ఉంటుంది. వాళ్ళు ఎంతసేపు ఇందులో ఉంటారు, మా కులమోడు కాదు, మా మతమోడు కాదు, మా కులమోడు కాదు, ఇందులోనే ఉంటారు వాళ్ళు. ఆ విధంగా ఎప్పుడు వచ్చినా సరే పిల్లల్ని మనం కోల్పోతాం. ఓకే, వెరీ రాంగ్ ఇది. అలాంటి వాటిలోకి వెళ్ళకూడదు, పడకూడదు. ఏ అమ్మాయి ఈ ట్రాప్ని గుర్తించాలి, దట్ నేను 20 సంవత్సరాలు పెరిగిన తల్లిదండ్రుని మోసం చేసేసి వెళ్ళిపోయేంత అవసరం ఉందా, అంత అర్జెంట్ ఉందా ఇప్పుడు నాకు? ఐ కెన్ వెయిట్ 5 more years. నాకు అర్జెంట్ ఏమీ లేదు. నా తల్లిదండ్రులు ఒప్పించి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుని చేస్తాను, నాకేం హరి లేదు. ఆ తొందరపాటు, వాడు నిజంగా కొంతమంది దుర్మార్గంగా కూతుర్లను ఇంట్లోంచి తీసుకెళ్ళిపోయి బయట తిప్పి ఒక 1 year 2 years అయిపోయాక నువ్వేమైనా చేసుకొని ఇష్టమని వదిలేసిన వాళ్ళు మా దగ్గరికి ఎంతమంది వస్తారు, తలబట్టుకుని ఏడుస్తుంటారు, కళ్ళు ఎర్రగా అయిపోయి ఏడుస్తుంటారు. ఏం చేశాను సార్, నేను వాడి కోసం అన్నీ చేశా కదా. సో అలాంటి ట్రాప్లో పడద్దు. ఇది ట్రాప్, తల్లి ట్రాప్. ఎందుకంటే ఆ ఏజ్లో ఉండే అమ్మాయిలు కావాలి అని కోరుకుంటారు కొంతమంది అబ్బాయిలు, వాళ్ళ కోసం వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. ఇట్లాంటి పిచ్చిది ఎవరు దొరుకుతుంది? ఇంట్లో కాస్త పేరెంట్స్ బిజీగా ఉంటారు, వారు నిజంగా పేరెంట్స్ ఒకటి తాగుబోతో, ఒకడు అమ్మ ఉండకపోవడం, ఇలా ఏదో ఉంటుంది బిజీ. అలాంటి వాళ్ళని చూసి ట్రాప్ చేస్తారు. వీళ్ళు ఏం చేయలేరు, ఆమె కొంచెం సేపు నైట్ గుడ్ నైట్ రా అని పెట్టగానే నా కోసం గుడ్ నైట్ రా అని వెయిట్ చేసి పెట్టాడు అనే ప్రేమ అనుకుంటారు. ఎంత మూర్ఖంగా ఉంటాయంటే, నిజమైన ప్రేమ అండి మాది అంటారు. ఎలా తెలిసింది నీకు? హౌ అంటే, బయటకు 11 o'clockకి నా బర్త్డేకి ముందు వచ్చి 12 o'clock కేక్ కట్ చేశాడు. అవే ప్రేమకు డెఫినేషన్స్. హౌ నాన్ సెన్స్. అది ఎంత చెప్పినా కూడా అర్థం కాదు. అండ్ ఆ ఏజ్లో ఉండే మాయ వల్ల మనమంతా మూర్ఖుల్లాగా, వాళ్ళు ఒక్కడే చాలా ఎలివేటెడ్ థింకింగ్లో ఉన్నట్టుగా బిహేవ్ చేస్తారు. మా తెలివి ముందు ఆ జనరేషన్ వాళ్ళంతా ఇలాగే ఆలోచిస్తారు, మాది ఎంత తెలివో తెలుసా అని. సో అందుకనే కొంచెం జాగ్రత్తగా చూసుకుని, ఎడ్యుకేషన్ బాగుండి నీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటే ఇట్ ఈస్ అప్ టు యూ. ఎవరి లైఫ్ని ఎవరు డిక్టేట్ చేయలేరు. కానీ బట్ డెసిషన్ తీసుకునే ముందు మాత్రం మనని మనం పనిష్ చేసుకునే డెసిషన్ తీసుకోకూడదు. ఇది నిజంగా చాలా చాలా ముఖ్యం. ఏ తండ్రి చెప్పలేడు, మా వాడితో తిరగద్దు, వాడు నేను ఓయో రూమ్కి తీసుకెళ్ళిపోతాడు, ఏ తండ్రి చెప్పలేడు. కానీ నిజంగా తల్లిదండ్రుల మీద మాత్రం ప్రేమ ఉండాలి, బాధ్యత ఉండాలి. వాళ్ళని ఒక ఫ్యామిలీ స్ట్రక్చర్ని కాపాడుకునేటట్టుగా ఉండాలి. మనం ఏది చేసినా తర్వాత టర్న్ బ్యాక్ చేసి చూసుకుంటే, ఇంత దరిద్రంగా బిహేవ్ చేశానా అని మనమే అసహించుకోకూడదు. ఓకే, వాళ్ళ కోసం నేను ఇలా చేశాను అలా చేశాను ఎప్పుడు ఉండకూడదు. ఆ స్టెబిలిటీ మెయింటైన్ చేస్తే నీకు అలాంటి వాడు వస్తాడు. ఎంతసేపు రోడ్డు మీద చిల్లరేరుకునేటట్టుగా బిహేవ్ చేస్తే చిల్లరేరుకునే వాళ్ళు వస్తారు. నీకు హైగా థింకింగ్ ప్రాసెస్లో అయి ఉంటే హై క్వాలిటీ మనుషులు వస్తారు. వాడు కూడా అంటాడు, ఏం కదా ఆగుదాం, తొందర ఏముంది, వాళ్ళిద్దరిని కూడా ఒప్పిద్దాం, హ్యాపీగా ఉందాం, మంచిగా చదువుకుందాం అని చెప్పేవాడు నిన్ను డైరెక్ట్ వేలో బాగుపరుస్తాడు. ఇలా కాకుండా వెళ్ళేవాళ్ళు
నేను కరెక్ట్గా టైం చూసి ఇంకొక అందమైన అమ్మాయి ఇంకా ఎక్స్ట్రా డబ్బులు వచ్చే వాళ్ళతో వెళ్ళిపోతాను. సో అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రేమ అనేది ఎక్కడ పడితే అక్కడ చిల్లర పైసల్లా దొరకవు. ప్రేమ ఈజ్ వెరీ పవిత్రం. ప్రేమ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. ప్రేమ ఎప్పుడు కూడా మన జీవితంలో ఎప్పుడు కూడా ప్రేమ అనేది క్వాలిటీగా ఉండాలి. ఇట్ షుడ్ నెవర్ అపియర్ లైక్ ఏదో నాకు బొమ్మ కొనుక్కున్నంత ఈజీగా వచ్చేసిందని ఎప్పుడు అనుకోను. ప్రేమ సంపాదించుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.